ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల కరపత్రాల విడుదల మే 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు కావలి కొట్రేష్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో కరపత్రాలు గోడపత్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు నాగయ్య, తాలూకా అధ్యక్షుడు కుమార్ నాయక్, నరేంద్ర తేజ తదితరులు పాల్గొన్నారు. మరి మే 15న నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున యువకులు మరి అదేవిధంగా ప్రజలు మరి మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసభకి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ జాతీయ మహాసభల వేదికగా ఏదైతే ఇవాళ బెంగా యాక్ట్ సంబంధించి భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని అమలు చేయాలని చెప్పేసి, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, 117 జీవోని రద్దు చేయాలని చెప్పేసి, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ యువతను పూర్తిగా ఇవాళ ఆదుకునే దిశగా అడుగులు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ యువత పూర్తిగా ఇవాళ ఇతర రాష్ట్రాలకి లేదా ఇతర దేశాలకు వెళ్ళి మరి అరకొర జీతాలకు వెళ్ళి బతికేటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఉండడం జరుగుతుంది. తక్షణమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయాలని చెప్పేసి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి, ఏదైతే యువతకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు పరచాలని చెప్పేసి, ఈ తదితర డిమాండ్లతోన మరి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి తిరుపతి జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున యువత పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐవైఎఫ్గా ఈ సందర్భంగా కోరుతున్నాం.